టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే దగ్గుబాటి బూతులు తిట్టినట్లు ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. ఎమ్మెల్యేల ప్రవర్తన పార్టీ ఇమేజ్ కి నష్టం కలిగించేలా ఉండకూడదని, చిన్న విమర్శలకు కూడా అవకాశం ఇవ్వొద్దని ఆయన సూచించారు. తప్పుడు ప్రచారంపై వెంటనే ప్రజలకు వాస్తవాలు చెప్పాలని ఆదేశించారు. ఎమ్మెల్యేల తప్పిదాల వల్ల పార్టీ నష్టాన్ని ఎందుకు భరించాలంటూ చంద్రబాబు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇక వైరల్ ఆడియోపై ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ స్పందించారు. తాను మొదటి నుంచి నందమూరి కుటుంబానికి అభిమానిని చెప్పారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఇష్టంగా చూస్తానని తెలిపారు. ఆడియోలో వినిపించిన మాటలు తనవి కావని, ఇది రాజకీయ కుట్రలో భాగమని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ ఆడియో రిలీజ్ చేసి జూనియర్ అభిమానుల మనసు దెబ్బతిన్నట్లయితే తన వైపు నుంచి క్షమాపణ చెప్తున్నానని అన్నారు. గత 16 నెలలుగా తనపై కుట్రలు జరుగుతున్నాయని కూడా చెప్పారు. తెలుగు యువత నేత గుత్త ధనుంజయ నాయుడు, ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ల మధ్య సంభాషణగా మరో ఆడియో బయటకొచ్చింది. వార్ 2 సినిమా అనంతపురంలో అనుమతులు ఉన్నా కూడా ఆడనివ్వని ఎమ్మెల్యే హెచ్చరించినట్టు ఆ ఆడియోలో వినిపిస్తోంది. మంత్రి లోకేష్ గురించి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడాడని, అలాంటి విషయాలను తాము సహించబోమని ఎమ్మెల్యే ఆడియో చెప్పినట్టు ఉంది. థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులను పంపేయాలని ఫోన్ లో సూచించినట్లు కూడా బయటపడింది. ఈ ఆడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే ప్రసాద్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.